ఏ శుభకార్యానికైనా శుభారంభం ఓరో అమ్మాయిని మోసం చేసావు, వాడుకొని వదిలేసావు అని వైజాగ్లో అది ఎందుకు బ్రో ఇవన్నీనా? చెప్పాను మీకు ఆల్రెడీ, ఫోన్ చేసి అడిగాను, మీకు ఫోన్ చేసి చెప్పాను నేను మీకు ఆల్రెడీ. నార్మల్ క్వశ్చన్ అడిగాను, ఏముంది నార్మల్ ఆన్సర్ చెప్తాను బ్రో. కట్ వద్దు బ్రో, ఎందుకు బ్రో చిరాగ్గానా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో, ఇలాంటివి అడగద్దు బ్రో అని చెప్పేసి. అని అంటే నిజం లేకపోతే చెప్పొచ్చు కదా. నిజం లేకపోతే ఎందుకు బ్రో అడగడం అవన్నీనా? డి గురించి కానీ, డి విన్నర్స్ గురించి కానీ, షో లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ నార్మల్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకొని, లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి కొన్ని సార్లు జరగవు. D10లో కూడా యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు. యాక్చువల్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి. వాళ్ళు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు అనమాట. అదే టైంలో నేను కొంచెం డౌన్ అయ్యా, నన్ను లేపేశారు. ఇంకొకటి డాన్సర్స్లోనే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ తొక్కడాలు ఎక్కడాలు అనేవి ఎక్కువ ఉంటాయి అని ఉంటాయి. తొక్కడాలే ఉంటాయి, లేకపోతే అది అంటే కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు. సడన్గా ఒక సాంగ్ వచ్చింది, మీరేం చెప్పారు? లేదు ఎవరికి ఇచ్చారు సాంగ్ అని అంటే నేను ఎవరికి ఇచ్చాను సాంగ్. సో లేదు నేను దానికన్నా తక్కువ చేస్తాను, అలా వెళ్ళిపోయింది. ఎంత తోపైనా కూడా నాకు ఆ సాంగ్ రావాలి, తక్కువ చేస్తా పక్క అని చెప్పేసి ఆ సాంగ్ అని వెళ్ళిపోతే మరి ఈడు ఏం చేయాలి? మాస్టర్ కార్డ్ తీసుకున్నది మామూలుగా ఇష్యూ ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు. అది ఇష్యూ ఏం లేదు బ్రో. కార్డుకి సైన్ చేసి ఒక సమ్ అమౌంట్ అంతా కట్టి సైన్ చేస్తేనే మనకి చేసుకోవడానికి ఉంటుంది. అలా ఆ యూనియన్ లేకుండా ఉన్నదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. నేను మాస్టర్ పొజిషన్లో ఉన్నాను, ఇంత ఫేమ్ ఉంది నాకు, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేయడం? ఒకటి బ్రో, మనం డీ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సినిమాకి వెళ్ళాలి. సో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బ్యాక్గ్రౌండ్గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఆల్రెడీ మాస్టర్గా నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుని నీ మీద ఒక పేరు ఉంది, బ్యాక్గ్రౌండ్ చేసి అసిస్టెంట్గా అయితే అప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు నువ్వు మాస్టర్ కావడానికి అర్హత ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే దొరికేస్తాం. కానీ చాలా మంది డాన్సర్స్ డాన్స్ మాస్టర్లు కనిపించట్లేదు కదా, ఎందుకు? మన ఆట సందీప్ అన్న ఉన్నారు. ఇప్పుడున్న ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆయన ఇప్పుడు ఉన్న రెడీగా పోటీ ఆ రెండరా చూసుకుందాం అన్నట్టు ఉన్నారు ఆయన. సో అలా ఉంటే ఛాన్సెస్ లేదు, ఇంకా అయిపోయింది కదా అని లైట్ తీసుకుంటే ఆబ్వియస్లీ కనిపించదు. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో నేను చూసాను, యాక్చువల్ ఫ్లాట్ కొనుక్కోవాలి, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి లైఫ్ ఇలా ఫ్యామిలీని ఇలా సెట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే తెలుసు కదా, మీకు తెలుసు కదా అని చెప్పాలా, అసలు చాలా కష్టం. ఇప్పుడు వచ్చే డబ్బులు మనకి ఖర్చులు వెళ్ళిపోతాయి తప్ప మనకి. అమ్మ ఏం చేస్తారు? అయితే మమ్మీ డాడీ పెళ్ళి అవ్వగానే వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనమాట. ఊర్లో పల్లెటూరులో ఉండకూడదు, బయటకు వచ్చి బతకాలి, ఏదో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాగానే చిన్న రూమ్ తీసుకొని అసలు అబ్బా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాకపోయి ఉంటేనా వాళ్ళు పడ్డ కష్టం వేరు లేదన్న. వాళ్ళిద్దరూ నెలకి 1600కి ఆ జీతం పనిచేసేవాళ్ళు అనమాట. ఇగో చూడండి ఇంత ఉండేది లేదు, సామాన్లన్నీ ఇక్కడ తెచ్చుకుని పెట్టుకునేవారు. బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకున్నట్లు సామాన్ల కోసమే రూము అంత నరకం చూసాం. మీరు మీ ఫ్యామిలీ? మాది అమ్మాయేమో టిఫిన్ షాపు, అది చేసుకుని 3 పిల్లల్ని పెంచింది. సరే అని చెప్పి నేను ఒక మంచి కొంచెం ఓకే బాగుంది, సిచ్యువేషన్ బాగుంది అన్న టైంకి నేను టిఫిన్ షాప్ అమ్మని మానిపించాను, డాడీని కూడా మానిపించాను. ఇంక దాని తర్వాత మా వదిన రీసెంట్గా చనిపోయారు అనమాట. తర్వాత అదే టైంలో నేను కార్డ్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను, డబ్బులు కట్టాలి. ఇటువైపు ఏమో వదినకి హాస్పిటల్లో ఉంది. అప్పుడు మళ్ళీ నేను దీపం మొత్తం ఇలా అప్పటిదాకా ఇలా ఉండడం ఒకసారి అయిపోయాను. మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ అమ్మ టిఫిన్ షాప్ చూసుకుని ఇప్పుడు వాళ్ళకి అసలు నేను వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ కష్టపడుతున్నాను, నాకు దాన్ని అదే తీసుకోలేకపోతున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ డి బాబీ అండ్ సోమేష్ ఉన్నారు, ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు గెస్ట్లు ఒకే ఫ్రేమ్లో. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జర్నీ, వాళ్ళ కెరియర్ ప్రజెంట్ ఎలా నడుస్తుంది, ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నారు, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మాస్టర్స్. నమస్కారములు. హాయ్ బ్రో. మాస్టర్ కంటెస్టెంట్. మాస్టర్ మరి నువ్వు మాస్టర్ అవ్వాల్సి. అవును, వదిలేసావు. వదిలేయడం కాదు అది, అది ఇప్పుడు చెప్పాలా? అది ఏముంది, అది వదిలేయడం కాదు, అది నువ్వే కాదు గెలుకోవద్దా? వదిలేయడం కాదు అది. అప్పుడే నేను విన్ అయ్యి బయటకు వచ్చాను అనమాట. సో ఏంటంటే నాకు తెలిసిన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఇలా కావాలంటాను ఉంటే కదా, నేను ఇంకేదైనా బెస్ట్ జోడీ ఉంటుందేమో అని చెప్పేసి ట్రై చేశాను. అన్న లేదన్నా కొంచెం నేను రావాలని అంటే అన్న కొంతమంది కదా, మీకు జోడీ ఎవర్రా అమ్మ? ప్రియాంక గారు మీకు ప్రియాంక గారు బాగున్నదన్న, బట్ ఏంటంటే కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటే నేను కొంచెం బెస్ట్ చేయడానికి ట్రై చేయగలుగుతానేమో అన్న అని చెప్పేసి వాళ్ళకి అడిగాను.
ఆ టైంకి కొంచెం ఇష్యూ అయ్యి నేను ఇంకా సరే అన్న, నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పేసి అలా అయ్యాను అంతే. ఆయన బ్రో ఏమో తక్కువ అంటాడు అనుకున్నా ఏంటి, ప్రాక్టీస్ చేయకపోతే బాగానే చేస్తాడు బ్రో. పింకీ కూడా ఇద్దరు చూపించావు కదా బాబు. నువ్వెందుకు తీసుకున్నావు మరి మా జోడి? నేను చేయనని తెలుసు కదా. చేశారు, మీరు చేయగలరు అది నాకు తెలిసి. ఒక వీడియో పంపించారు, ఎవరు మనిందర్ వీడియో పంపించారు, చూసా. ఓకే బాడీలో ఉంది, చేపిస్తే చేయగలుగుతారు అని అనిపించింది. అప్పుడు చాలా సార్లు చెప్పాడు, మా చేస్తున్నాడు రా బాబు, శివన్న బాగా కష్టపడుతున్నాడు రా అని చెప్పేసి చాలా అంటే చేద్దామన్న ఇది మీ దాంట్లో ఉంది, అది మనం తీసుకున్నాం గ్యాప్ లో. కొంచెం కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ చాలా కష్టం అని తెలిసింది అప్పుడే నాకు డాన్స్. చాలా కష్టం. మీ ఇద్దరు D10 నుంచి ఫ్రెండ్సా? D10 నుంచి. D10 లో వీడు అప్పుడు కంటెస్టెంట్, నేను సైడ్ డాన్సర్. మన రాజు కానీ రాజు చేస్తున్నప్పుడు రాజు కన్నా పక్కన నీ స్టెప్పులకి ఎక్కువ జడ్జిలు వాళ్ళందరూ పిలిచి మరి ఇది రాజు ఏ సాంగ్ చేసినా కూడా పక్కగా అంటే మాస్ నెల పిలుస్తారో పక్క నన్ను కూడా అలా పిలిచేవాళ్ళు ప్రతి సాంగ్. పాపు పేరు అప్పుడు సిల్క్ చాక్లెట్, నడుమురాజా. నడుమురాజా ఎక్కువ అంటే అమ్మాయి స్టెప్పులు బాగా అనమాట. నీకంటే బాడీలో వేవ్ అనేది ఎక్కువ, దాని వల్ల సిల్క్ గా ఒకసారి గడపేసి అనమాట. సిల్క్ బిందెలతో డాన్స్ చేసి అయితే బిందెలతో చేశానులే. ఏది రాజుగాడు అమ్మాయి గడపేస్తే ఎరా రాజుగాడు సోమికి ఎందుకు చేయించాడు అంటే సోమికి వస్తాడు కనిపించాడు అన్న అని చెప్పేసి నన్ను పిలిపి చేయించారు కదా. ఒక సాంగ్ ఉంటది కదా, సిల్క్ చాక్లెట్ పెట్టుకొని ఉంటది ఒక సాంగ్ లో. నువ్వు డైరెక్ట్ గా డాన్సర్ గా సైడ్ డాన్సర్ గా వచ్చావా? చిట్టి మాస్టర్ దగ్గర. చిట్టి మాస్టర్, నేను, రాజుగాడు, అబ్బి మేమందరం కలిసి చిట్టి మాస్టర్ దగ్గర నుంచి వచ్చి సైడ్ డాన్సర్ గా ఒక సాయితే మాస్టర్ దగ్గర నుంచి జాయిన్ అయ్యి, అప్పుడు సాయితే మాస్టర్ కి చిట్టి మాస్టర్ అసిస్టెంట్, చిట్టి మాస్టర్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సాయితే మాస్టర్ దగ్గరికి అప్పుడు. సో అలా మేము సైడ్ డాన్స్ గా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ D ఎంట్రీ 10 D ఎంట్రీ D జూనియర్స్ నుంచి, అంటే బ్యాక్గ్రౌండ్ D7 జూనియర్స్. D7 జూనియర్స్ నుంచి స్టార్ట్ చేశారు. జూనియర్స్ 7, 8, 9, 10 సైడ్ డాన్సర్ చేశాను. నువ్వు బాబీ డైరెక్ట్ గా వచ్చేసావా కంటెస్టెంట్ గా? నేను D జోడీకి ఆడిషన్ అయితే D జోడీకి ఇచ్చా, దాని తర్వాత D10 కి ఇచ్చా. D జోడీలో సోలోకి ఇచ్చా. D10 కేమో జోడీ అన్నారు ఫస్ట్. యాక్చువల్లీ D10 కూడా జోడీ అన్నారు. సరే అని చెప్పి జోడీ పట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జోడీ కాదు మళ్ళీ సోలో అన్నారు. అప్పటికప్పుడు అమ్మాయిని తీసి అప్పటికప్పుడు మళ్ళీ కంపోజింగ్ అంతా చేంజ్ చేసుకొని D10 ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయ్యాను. కానీ బాగా చేసేవాడు కదా, మరి ఎందుకు ఎప్పుడు మధ్యలో ఎలిమినేషన్స్ అనేవి? అంటే మనకు అన్ని కుదరలే, ఒక్కడిని అయిపోయి అన్నిటికి. ఓకే, అంటే కుదరలేదా లేకపోతే లైక్ నేను అంటే జనాలు నార్మల్ గా D గురించి కానీ D విన్నర్స్ గురించి కానీ షో లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ నార్మల్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే అది ఒక రియాలిటీ షో కాదు కదా, లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకొని లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి జరుగుతాయా? జరుగుతాయా అంటే జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని సార్లు జరగవు. సీజన్ లో విషయం చెప్తాను, సీజన్ లో హైలైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే ఒక ఆనిముత్యాల ఒక 3-4 హైలైట్ అవుతారు. బట్ హైలైట్ అయ్యే వాళ్ళు ఫైనల్స్ లో ఉండే కెపాసిటీ ఉండదు, అంటే షూట్అవుట్ రౌండ్ ఆడడానికి కొంతమంది ఉంటారు అన్నమాట. అలా హైలైట్ అయిన వాళ్ళు వేరు, హార్డ్ గా చేసే వాళ్ళు వేరు. బట్ లాస్ట్ కి ఎంత హైలైట్ అయినా ఏమైనా కానీ షూట్అవుట్ లో ఫైనల్స్ లో ఆడే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు అలా వస్తారు. సో అది అంతే, ఇంకా రియాలిటీ షో దాని గురించి అది లోపల ఏం జరగదు. D10 లో కూడా యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు, కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను అయ్యా అంతే. అది అంటే అదే అందుకే ఇవేం నడుస్తాయి. ఇది దీని గురించి షోలో ప్రాబ్లం కాదు, బ్యాక్ డ్రాప్ మాస్టర్ సంథింగ్ మొత్తం అంటే బ్యాక్స్ అండ్ మాస్టర్స్ వాళ్ళ వల్ల అలాగని కాదు, అంటే చెప్పరా ఓపెన్ కాదు. అంటే యాక్చువల్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి, వాళ్ళు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు అనమాట. వాళ్ళకి కంటెస్టెంట్ సరిగ్గా అవ్వలేదు, అది ఇది అదే మాస్టర్ నాకు సరిగ్గా అవ్వలేదు, 10 సార్లు చేంజ్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి ఇంకా అట్టే అలా 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 చూసి అదే టైంలో నేను కొంచెం డౌన్ అయ్యా, నన్ను లేపారు. అలా అలా లేకపోతే కానీ నార్మల్గా ఫేమ్ వచ్చేబట్టి ఇప్పుడు టీవీలోనే ఒక డాన్సర్ మంచి క్లిక్ అయ్యాడు, మంచి రేటింగ్ మంచి ఫేమ్ వచ్చింది, ఆయన లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశాలతో ఆయన లాస్ట్ వరకు తీసుకెళ్ళడం, అంటే టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఎవరిని బయటకు పంపించడం అలాంటివి ఏమైనా ఉందా? అలా అంటే అదే చెప్తాను కదా బ్రో, అలాగే ఉంటుంది ఇలా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా అలాగే ఉంటుందని మాత్రం ఉండదు. ఓకే, ఆ 50-50 ఛాన్సెస్ అంతే. ఇప్పుడు ఎంత నువ్వు టీఆర్పీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అవతల వరకు ఇవ్వాలి నువ్వు, అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. కానీ అదే చెప్తాను కదా, కొన్ని ఇలా కొన్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినా కూడా కొన్ని చిన్న చిన్న ఉంటాయి కూడా. బట్ అలా మరి మొత్తం బ్యాడ్ అని కాదు, ఉంటాయి, జరుగుతుంటే అట్లా జరుగుతుంది.
4 years అయింది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి 2 years దాదాపుగా. ఎందుకు ఇంటర్వ్యూలు ఎవరు నార్మల్గా ఎందుకు రారు బయటికి? ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పి కాదు, అంటే ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు ఉన్నాం కదా. ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నాకైతే వచ్చాయి, బట్ మరీ అంత ఇది కాదు. ఏమంటారు దాన్ని, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక మంచి స్టాండర్డ్ గా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా క్వాలిటీగా ఉంటది. ఏంటి లేదు ఇప్పుడు చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, చాలా మంది సోమేష్ మాస్టర్ మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటే, బట్ ఎక్కువ టైం దొరకలేక కొంచెం అది లేక, సో ఇప్పుడైతే మంచి టైం దొరికింది. మామ నేను అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒప్పుకుంటాం ఇంకా మా ఇద్దరం కలిసి. ఇప్పుడు దాకా నేను సోలోగా ఇచ్చాను, వీడి సోలోగా ఇచ్చాను, కానీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ కోసం కానీ, మా ఇద్దరు ఫస్ట్ టైం ఇది కూడా ఎవరికి మా ఇద్దరం కలిసి ఎప్పుడు కూర్చొని మాట్లాడడం లేదు. కానీ ఇది రీల్స్ కూర్చొని మాట్లాడుకోవడం, టీ గ్లాస్ ఉంటాయి కదా అలా కుట్టుకుంటారు కదా, అవి ఇప్పుడు ఇందా మనం స్నాప్ తీసాం కదా, అలాంటివి అప్పుడప్పుడు అలా టిఫిన్ చేస్తున్నప్పుడు. నువ్వు కూడా ఎందుకు 4 years నన్ను అడిగారు, అంటే నార్మల్ గా చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బాబీ అది అని చెప్పి. అదే టైంలో షూట్ లో లేకపోతే ఏదో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యేది. ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాల్సింది, సడన్ గా ఇంక ఇటు వచ్చాను కాబట్టి మీకు అన్నీ ఫోన్ చేసి బ్రో వస్తా అని చెప్పాను. మీరు వెయిట్ చేసారు, అలా వెయిట్ చేయలేదు అంతే. అంటే దాని తర్వాత ఇంకా మళ్ళీ 10 సార్లు మనం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడగలేం కదా, బ్రో మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు వస్తాం అని చెప్పాను. ఇంక నేను అలా మర్చిపోతుండే వాళ్ళు ఇంకా అడిగేటోళ్ళు కాదు. ఇంకా అట్లా సోమేష్ నెంబర్ ఏమని సేవ్ చేసుకోండి దాంట్లో. వద్దు మామా, మామా ఏముంది మామా, ఒక బీరుగానా? ఒక బీరుగాడు ఏంటి అలవాట్లేదు, ఇడికి తాగడం అలవాట్లేదు. మేము నార్మల్గా ఎప్పుడైనా నార్మల్గా ఫ్రెండ్స్తో మేము కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబు థమ్స్అప్ పడుకుని వస్తారనమాట. థమ్స్అప్ కి బీర్ బాటిల్ కి థమ్స్అప్ టేప్ చుట్టుకొని బీర్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆయన తాగి నేను ఓకే నేను కూడా ఉన్నాను మంచిగా మీతో పాటు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో దాని గురించి అప్పటి నుంచి ఒక బీర్ నెట్ అస్సలు దగ్గరలోకి వచ్చాయని ఈజీ జరిగిపోతుంది అయితే. అదేం లేదు, ఒక బీర్ దాకా ఎక్కువైపోద్ది. ఒక బీర్ అదేం లేదు. ఫస్ట్ లో అది ఒక ఎప్పుడో ట్రై చేశాను. ఏమంటారు, నేను రాజుగాడు ఈడు ఉన్నప్పుడు ఒకసారి మేము ఆయన కూడా లాగాడు ఇందులో. లేదు అలా నార్మల్ ఎప్పుడో వీళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒకదానికి ఎప్పుడు అలవాటైంది ఒకదానికి చేసేసరికి నేను ఫుల్ మావా అది మావా ఇది మావా నీ అమ్మ ఎవరు రాడు అని చెప్పేసి అలా చేసేసరికి అప్పటి నుంచి వీడి ఒకదానికే నాలుగు దొరుకుతాడు రా అని. ఒక నువ్వేం చేసుకున్నావు? ఫ్రెండ్స్ వాడు ఏదో అలా చెప్తుంటాడు, దీన్ని మీరు ఎవరు సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్ దయచేసి. బాబీ గొట్ట వీడు చెప్తా వీడి బాగుంటది. అయితే ఇది ఇంతకు ముందు ఇప్పుడు కొంచెం చూడడానికి కొంచెం బొగ్గలో కొంచెం వీడిని చూస్తే నాకు పైప్ కనిపించింది, ఒక గొట్టంలో ఉంటాడు. అంటే మీకు అర్థమైందా? కరెక్ట్ ఇది బొగ్గలు కూడా ఉండవు మా ఊరికి షేప్. ఏంటంటే నాకు ఇప్పుడు ఇది బిగ్ బాస్ కాదు మామ, ఇది నాకు ఇప్పుడు మీకు ఇప్పుడు బొగ్గలు వచ్చేసి గడ్డ మీద వచ్చింది సంథింగ్ బాగా. నాకు ఈయన చూస్తే ఏదో పైప్ లా కనిపిస్తాడు. అవును చెప్పిన కదా, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఓకే గొట్టం హాయ్ అంటారు. మీకు అర్థమైంది కదా? నాకు అప్పుడు గొట్టం అదే గొట్టం అని ఎప్పటి నుంచి ఒక 5-6 years నుంచి అదే చెప్పేది. కానీ మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా నార్మల్, అంటే ముందు ఎనిమీస్ అయిన తర్వాత మామూలు కనెక్ట్ అవుతూ ఉంటారు. నార్మల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానీ లేకపోతే ఇది అంటే సేమ్ ఫీల్డ్లో ఉండి ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే అది ముందు నుంచి డీటెయిల్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజుగౌడ్ పరిచయం అయ్యాడు, తర్వాత అభి, తర్వాత వీడు, ఇంకా అందరూ పరిచయం అయ్యారు. నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంట్రా వీడు రాజుగౌడ్లో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట. రాజుగౌడ్ తర్వాత ఇంకెవరున్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి. ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మా ఏంటి పరిస్థితి, సాంగ్ ఎలా వచ్చింది, ఇంకా అలా మాట్లాడు అలా 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 ర్యాప్ అలా క్లోజ్ అయింది. అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట, లవ్ చేసి.
ఆ లవ్ జుంఫాంఫ్ అయిందనమాట, అంటే బ్రేకప్ అయిందనమాట. అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలగేసాడు. అలాగే ఆ టైంలో భుజమే చేసి మామ వదిలే మామ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్ కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు, వీడు చెప్పాడు. నేనేంటంటే ఇప్పుడు నాకు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వెంకటేష్, రవి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. అంతకుమించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అసలు బయట ఫ్రెండ్సే లేరు నాకు డ్యాన్స్ ఫీల్డ్లో తప్ప. ఎందుకంటే నేను నా 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్కి వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేను అసలు. నేను 7th క్లాస్లో మొత్తం ఆపేసాను. స్టడీస్ 7th లో ఆపేసాను. ఇప్పుడు కంటిన్యూ చేయలేదు, కంటిన్యూ ఏం లేదు. పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే కానీ సేమ్ విక్రమ్ అవన్నీ చెప్పకూడదు. విక్రమ్ కూడా 7th ఫెయిల్ కదా. నేను అంతే, మనం కూడా అయితే. సో నాకు ఫ్రెండ్స్ లేరు. బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్, మొత్తం 100 మంది. సో నేను, రాజుగాడు, అబ్బి, మీ అందరం కలిసి. నీకు ఇంకోటి ఏంటంటే రాజుగాడు, అబ్బి ఇంకా జిగిరి దోస్తులు అనమాట. మీ అందరం జిగిరే, మా ముగ్గురం జిగిరే. బట్ వాళ్ళ వయసు వేరు. అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని. పెద్దోళ్ళు నాకన్నా ఒక 3 years ఒక 3 years అలా ఉంటారు అనమాట. ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఏజ్ గురించి మాత్రం అయితే అంటే ఒక 2-3 years పెద్ద. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని, అభి ఇంత ఉండేవాడు. అభి అన్న అని పిలిచేవాడిని అనమాట. హైలైట్ ఏంటంటే నేను అభికి రెస్పెక్ట్ ఇస్తాను, అభిని నేను రా అని కూడా పిలను. నేను చెప్తానండి, రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి హ్యాపీగా ఉంటారు, అంటే ఫ్రెండ్స్లీ. నేను అభి అలా ఉంటాం, కానీ రాజుగాడి మళ్ళీ అలా ఉంటాం. మీకు అర్థమైందా? రాజుగాడు అభి ఒకటే ఏజ్, హైట్ వల్ల ప్రాబ్లం. అంటే వాడు ఆ టైంలో కొరియోగ్రఫీ అంతా కొంచెం ఉండేది అనమాట. ఆ రెస్పెక్ట్ ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అదేంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టి మాస్టర్ విజయవాడ అనమాట, అభి వాళ్ళు వీళ్ళందరికీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఏదైనా షో చేయాలన్నా సంథింగ్ వచ్చి చేసేవాడు అనమాట. చేసే టైంకి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండేసరికి, నేను ఇక్కడే కదా హైదరాబాద్ ఉన్నది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడిని అంట చిన్నప్పుడు. నేను అభి వెళ్ళకవి ఎప్పుడు వస్తావు నేర్చేవాడిని అంట. ఎవరు చెప్పారు? నేను మా చిట్టి మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి. బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడిని అంట. అంటే ఒక అన్నయ్యలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే. ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి. బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీతో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ అయ్యేసరికి మంచి బాండింగ్, అసలు వేరే లెవెల్. చిట్టి మాస్టర్ అభిని కొట్టాడు అనుకోండి, ఉంటాగా మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్చేసాను, అభి అగ్ చేసుకోను, నువ్వు అడుగు, నువ్వు బాధపడకని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట. అంత మంచి బాండింగ్. సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి D10లో ఒక మంచి బాండింగ్ అయింది. సో రాజుగాడి కంటెస్టెంట్ అయ్యాడు, నేను కంటెస్టెంట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం. అభికి ఒక రాజ్యం ఉంది, రాజుగాడికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటాం, నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నా, వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడొక రాజ్యం క్రియేట్ చేసుకున్నాడు. అది వేరే రాజ్యం, అందుకే రాజులకే రాజ్యం. వన్ ఆఫ్ ద టైం అంటే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్లో ఎవ్వరు నించోడు, ఇంకా అసలు ఎవరికి నించునే అర్హత కూడా లేదండి నా విషయంలో. స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించోలేరు కూడా. ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నానో, వాడు నా గురించి ఎంత నించున్నాడు కాకుండా, లాక్డౌన్ అప్పుడు మేము మా ఇద్దరం క్లోజ్ అయింది ఆ టైంలోనే. ఇప్పుడు వీడు D10లో కంటెస్టెంట్, రాజుగాడి కంటెస్టెంటే, బట్ నేను సైడ్ డాన్సర్ని. అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు, నా ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు. సో అప్పటి నుంచే కొంచెం హ్యాపీ. తర్వాత లాక్డౌన్లో నేను వైజాగ్ వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళింట్లో ఇరుక్కున్నాను. 1.5 months వీళ్ళింట్లో ఉన్నాను. వైజాగ్ అంతే అబ్బా, ఇప్పుడు అక్కడ సైడ్ డాన్స్ రా, అది ఇంకా అసలు ఏం లేదు, ఆ కింద టీం అలాగే ఉండదు, అంతే చాలు అంతే. సో ఆ టైంలో 1.5 months మేము రీల్స్ చేయడం మొదలెట్టాం. మాకు అప్పుడు 20K 30K ఉన్న రీల్స్ ని నేను 2 lakhs దాటేసింది, వీడు 1.5 lakh దాటేసింది, ఫాలోవర్స్ తెప్పించుకున్నాం అనమాట. కట్ చేతి ఇద్దరకుండా పోయి అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం. వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం, మామ ఇది మామ అని చెప్పేసి, వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం. ఇద్దరం ఏ పని చేసినా కూడా
వేరే లెవెల్ అసలు మా ఇద్దరం. సో అలా కనెక్షన్ అయిపోయి మేము ప్రతిరోజు ఒక వర్క్ చేయడం వల్ల వీడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు. అవునవును. నేను వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తే వీడి దగ్గరికి వెళ్తా. అవును, నేను చేసినప్పుడు కూడా మేము ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోదాం బ్రో, పద బ్రో అక్కడికి వెళ్ళిపోదాం బ్రో అనేవాడు. నీ దగ్గరికి వచ్చేద్దాం పద బ్రో, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మంది బ్రో, అది ఇది ప్లేస్ మంది బ్రో, అక్కడికి పద బ్రో అని చెప్పేవాడు అనేవాడు. అప్పుడు చాలాసార్లు అనుకుంటే మీ దగ్గరికి వద్దామని, కానీ అవ్వాలి. ఇందాక వస్తున్నప్పుడు మాటల్లో కొట్టడం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాస్టర్స్ కొడతారు. ఎందుకంటే నాకు బాబీతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసేది అనమాట, అంటే ఇలా కొడతారా, నేను కొట్టాను తమ్ముళ్ళగా. అలానే కాదు, ఉండాలి అది. ఇప్పుడు స్కూల్ టీచర్ కొట్టినంత మాత్రం టీచర్ తప్ప కాదు బ్రో, నేను సీరియస్ కొట్టాను. నార్మల్ కామెడీగా పిల్లలే అదే చెప్తున్నా. అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా మీ మాస్టర్స్ కొట్టారా? లేదు, నన్ను అయితే ఎవరు కొట్టలేదు సీరియస్ గా. అయితే చాలాసార్లు కొట్టాడు చిట్టన్న, నన్ను కొట్టలే. చిట్టి మాస్టర్ బాగా కొట్టాడు చాలాసార్లు. చిట్టి మాస్టర్ కొడతారని విన్నాను. అది నాకు అదే ఆయన కొట్టకపోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో ఉండేవని అయితే నేను కాదు. నన్ను తిట్టేటోళ్ళు ఎవరు, జిత్తు మాస్టర్, మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నా స్టైల్ వేరు, నీ వేరు. అసలు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నా దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. ఆయన లేకపోతే బాబీ లేడు, ఓపెన్ ఫ్యాక్ట్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి ఛాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్స్టాండింగ్ వచ్చా. అయ్యింది అక్కడ, స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు తెలిసింది, గొడవ కాదు, అప్పుడు తెలిసింది ఓహో అసలైన డాన్స్ అంటే ఇదా, ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు. ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది, కౌంటింగ్, అబ్బు ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. సో లెర్నింగ్ టైం అయిపోయింది నాకు. అప్పుడు మళ్ళీ నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆల్రెడీ మూవీ డాన్సర్, మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు, అన్ని తెలుసు ఆయనకి. నేను కొత్త స్టార్టింగ్ వేసుకొని యాక్షన్. ఇంకా నువ్వు డాన్సరే, నువ్వు అసలు వచ్చా నీకు డాన్స్, ఇవే మాటలు. నేను అప్పుడు డిటైన్ చేసి మంచి ఫేమ్ లో ఉండి ఆయన దగ్గరికి వచ్చాను. ఎన్ని వందల సాంగ్లు వేసి ఏంటి డాన్సర్ కదా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దాకా నేను డాన్స్ కదా లేకపోతే ఈయన కావాలని అంటున్నాడా నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఆహా ఓకే అయితే ఈయన చెప్పింది కరెక్టే, ఇది కాదు, ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. తిట్టారు అంతే. ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా? ఇప్పుడు ఆయనతో నువ్వు సపరేట్ మాస్టర్ కార్డ్ మామూలుగా ఇష్యూ ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు. అది ఇష్యూ ఏం లేదు బ్రో. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి ఒక యూనియన్ ఉంటది, అలాగే డాన్సర్లకు కూడా ఒక యూనియన్ ఉంటది. ఆ యూనియన్ ఏంటంటే మనం సైన్ చేస్తే కార్డుకి సైన్ చేసి ఒక సమ్ అమౌంట్ అంతా కట్టి సైన్ చేస్తేనే మనకి చేసుకోవడానికి ఉంటది. అలా ఆ యూనియన్ లేకుండా ఉన్నదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఆడు మంచిగా చేస్తాడా, బాగా చేస్తాడా, చేయడా, లేకపోతే ఏంటన్నది తెలియదు. ఇప్పుడు డాన్సర్ల కార్డేనా సరే అని చెప్పి ఫ్రీగా పెట్టేస్తారు. ఓ పెద్ద ఎన్టీఆర్ సార్ వస్తారు, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మనం ఫ్రీగా పెట్టేసి ఎవరైనా చేసేసారు మనం పెట్టేసాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు వచ్చి ఆ సరే అని చెప్పి ఎదురు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తారు. ఈయన పర్ఫెక్ట్ గా చేసినా కూడా వెనక మిస్ చేస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఆడిషన్ పెడతారు, ఒక 3 స్టైల్ ఆడిషన్ పెడతారు. పెట్టిన తర్వాత ఇంత డబ్బులు అని ఉంటాయి, కట్టిన తర్వాత అప్పుడు మనం అడిగి అప్పుడు లెర్నింగ్ అవుతుంది. సో దానివల్ల మనకు యూనియన్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే నేను ఇప్పుడు నేను అభి కూడా ముగ్గురు వెళ్ళాం ఆడిషన్ అవ్వడానికి. అప్పుడు వీళ్ళకి వేరే కాల్ ఏదో సంథింగ్ ఏదో వచ్చి బిజీ ఉంటే అలా వెళ్ళిపోయారు. నేను ఆడిషన్ ఇచ్చాను, తీసుకున్నాను. డాన్సర్కి ఇప్పుడు నేను వెళ్ళేది అసలు యాక్చువల్లీ వర్క్ తెలుసుకుందామని. మన దగ్గర ఉంటేనే తెలుస్తుంది, అంటే లెన్స్లు ఏంటి, ఏ బ్లాక్ ఎలా పెట్టాలి ఏంటని దగ్గర ఉంటేనే తెలుస్తుంది. మన సినిమా చూసి చేసేలా కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు వచ్చేస్తారు. సో నేను నేర్చుకుందాం అన్నదే అసిస్టెంట్కి వెళ్ళి దాని తర్వాత మాస్టర్ సైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను కార్డు తీసుకున్నా. ఇప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను మాస్టర్ గా చెయ్యాలంటే నేను ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డాన్సర్ కార్డు నేను జస్ట్ సైన్ చేస్తే చాలా మాస్టర్ కార్డు. కాదు ఇప్పుడు నార్మల్గా నీకు ఏం ఫీల్ ఉంటుందా? లైక్ ఇప్పుడు నేను మాస్టర్ పొజిషన్ లో ఉన్నాను, ఇంత ఫేమ్ ఉంది నాకు, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశాడు కానీ నేను చేయలేదు అసలు. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాకు తెలిసి నేను కార్డు తీసుకుని 2 years అయిపోతుందేమో. మహా అయితే తిప్పు కొడితే ఒక 8 songs, 8 కూడా కాదు, ఒక 5 songs ఎన్ని చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్. అది కూడా జిత్తు మాస్టర్ దగ్గర బ్యాక్గ్రౌండ్ గా, మిగతా అసిస్టెంట్ గా చేసుకున్నా. ఎక్కడ ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ గా వెళ్ళలేదు, చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెళ్ళొచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా. మనం ఒకటి బ్రో, మనం డీ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి వెళ్ళాలి. మన హీరోల కన్నా అంత పెద్ద ఇదైతే కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమాకి వెళ్ళాలి. సో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బ్యాక్గ్రౌండ్ గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఆల్రెడీ మాస్టర్ గా నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుని నీ మీద ఒక పేరు ఉంది. నువ్వు కూడా సినిమాలో మాస్టర్ గా అవ్వాలి అంటే డాన్సర్ కార్డు తీసుకొని బ్యాక్గ్రౌండ్ చేసి అసిస్టెంట్ గా అయితే అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు మాస్టర్ గా అవ్వడానికి అర్హత ఉంటది. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే దొరికేస్తాం.
అర్హత అని కూడా కాదు, నేను చెప్తానండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సైడ్ డాన్సర్ గానీ వెళ్ళాలి, తర్వాత కార్డ్ తీసుకొని అసిస్టెంట్ చెయ్యాలి, దాని తర్వాత మాస్టర్ అవ్వాలంటే చాలా మంది కూడా బయట నుంచి చెయ్యాలి బ్రో. అలా ఏం లేదు, అలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ ఛాన్స్ రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నారు, మా చిట్టి మాస్టర్ ఉన్నారు, చాలా డీలో నుంచి కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్ట్ గా అంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఏజ్ లో వెళ్ళి సైడ్ డాన్స్ చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి మాస్టర్ గారికి సైన్ పెట్టారు, మంచి చాయిస్ వచ్చింది, చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఉంటది, వీరు చెప్పిన దాంట్లో కూడా ఉంటది. మీరు చెప్పింది డైరెక్ట్ కూడా ఉంటది బ్రో, ఉండదని నేను చెప్పట్లేదు. ఏజ్ బట్టి ఉంటది, చాలా ఉంటది. ఇప్పుడు టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి వర్క్ నేర్చుకుని చేసుకున్నది వేరే ఉంటుందా. వాళ్ళు మాస్టర్లు అయిపోయారు, వాళ్ళు ఇప్పుడు మాలా వెనకతలు చెయ్యాలంటే వాళ్ళతో అవ్వదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సైన్ చేస్తారు వచ్చే ఛాన్స్లు బట్టి. అలా ఉంటది. కానీ చాలా మంది డాన్సర్స్ కు డాన్స్ మాస్టర్లు కనిపించట్లేదు కదా, ఎందుకు? అంటే ఎక్కువైపోయారు కదా ఛాన్సెస్. ఇప్పుడు కాంపిటీషన్ కొట్టుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే నేను పేరు తీసి వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఉన్న మన ఆట సందీప్ అన్న ఉన్నారు నార్మల్గా. ఆయన ఎప్పుడు ఛాలెంజ్ నుంచి ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు, ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడుతున్నారు ఆయన. అంటే ఇప్పుడున్న ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆయన ఇప్పుడు ఉన్న రెడీగా పోటీ ఆ రెండురా చూసుకుందాం అన్నట్టు ఉన్నారు ఆయన. సో అలా ఉంటే ఛాన్సెస్ లేదు, ఇంకా అయిపోయింది కదా మనకి ఎందుకులే లైట్ తీసుకుంటే ఆబ్వియస్లీ కనిపించరు. అదే మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆట సందీప్ మాస్టర్ ఏంటంటే ఆయన కూడా ఎప్పుడు చేసిన వ్యక్తి. ఆయన పక్క ఉన్న వాళ్ళు చాలా మంది కష్టపడట్లేదు. బట్ ఈ మాస్టర్ ట్రెండ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ ట్రెండ్ కి సెట్ అయ్యారు. అంటే జనరేషన్ కొద్ది మార్చుకొని ఆయన తయారు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డాన్స్ లైఫ్ ప్రతి రోజు రీల్స్ పెడతారు, ప్రతి రోజు వాళ్ళు కష్టపడతారు, ట్రెండ్కి తగ్గట్టు మంచిగా డాన్స్ ఫామ్ నేర్చుకొని తయారవుతారు. సో దానివల్ల ఇప్పుడు అలా కష్టపడుతూ ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. అంతే, అది చాయిసెస్ కనిపించట్లేదు కదా, బట్ కష్టపడాలి అంతే. ఏదో ఒక రోజు చూపిస్తారు దేవుడు. ఫైట్ చేయాలి, నేను చేస్తాను రోజు చెప్తున్నాను కదా, ఇదే చైర్మన్ కూర్చొని చెప్తున్నాను, నేను ఫైట్ చేస్తాను, కొరియోగ్రాఫర్ అవ్వకుండా అయితే మాత్రం వదలను. అది ఇంకా అనకూడదు కానీ గుడి దగ్గర కూర్చున్నా కూడా నేను ఆ గుడి దగ్గర కూర్చొని కంపోజ్ చేసుకుంటున్నా, ఇలా చేస్తే ఇలా మూమెంట్ ప్లేట్ ఇచ్చి నేను అవ్వకుండా అయితే వదలను. మూవీలో మాత్రం పక్కా అవుతా కొరియోగ్రాఫర్ 100%. తప్పకుండా సక్సెస్ అవ్వాలి. మీరు అందరూ పక్కా అండి. అది మా మామ చెప్తున్నాడు, పక్కా నించుంటే పక్కా అవుతాం. బట్ అది పేషెన్స్ ఉండాలి. వస్తాయి, దేనికైనా వస్తాయండి. ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా, ఇప్పుడు మేము డీలో మాస్టర్ అవడానికి 8 years పట్టింది. నేను డీలో చేయడానికైనా 4 years సైడ్ డాన్సర్ చేశాను, దాని తర్వాత కంటెస్టెంట్ చేసిన తర్వాత మాస్టర్ అయ్యాను. సినిమాలు కూడా అంతే ఇది కదా, నేను వెళ్ళి అడుగు పెట్టగానే రావాలంటే అవ్వదు, దానికి కూడా చాలా టైం ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నావా డీలు? డీ చేయట్లేదండి, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు నార్మల్గా కొంతమంది లైక్ మీలాగే కంటెస్టెంట్లుగా వచ్చి తర్వాత మాస్టర్లు అయిన డీ వాళ్ళు కొంతమంది ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నారు డీలో. ఫ్రీక్వెంట్ గా ప్రతి సీజన్ కానీ లేకపోతే అలా కనిపిస్తారు. వై ఎందుకు మీరు లేరు? అంటే వీరికి కాల్ వస్తుంది, నాకు కాల్ వస్తే చేస్తారని చెప్పేసి అని ఇంకా సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు నేను ఏదో మూవీస్లో అట్లా బిజీ ఉన్నాను అనుకోండి, లేదు లేదా నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాను, ఇప్పుడు కష్టం ఉన్నా అని చెప్తాను. వీరికి అలా నేను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నా లైఫ్ జర్నీలో దాన్ని పెట్టి, అంటే డీ లేకపోతే మా లైఫ్ లేవు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే డీ టైటిల్ కొట్టేదాకా టార్గెట్, డీ టైటిల్ కొట్టాలి. అది మనం డబ్బుల కోసం ఏం చేసుకోవట్లేదు, లేకపోతే సంథింగ్ ఏదో ఫేమ్ కోసం కూడా కాదు. మాకంటూ ఒక లైఫ్ లో ఒకటి ఉండాలి. ఆ ఒకటి కోసం పోరాడాను, ఇన్ని ఇయర్స్ పోరాడాను. నేను 2 years నేను ఫైనలిస్ట్ అయ్యాను, రన్నర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి టైటిల్ కొట్టాను. ఆ టైటిల్ కొట్టిన తర్వాత ఓకే టైటిల్ కొట్టేసాం కదా, కాదు ఇంకొంచెం స్టెప్ ఎదగాలి. ఇంకొంచెం స్టెప్ ఎదిగితే మన డీ నుంచి వెళ్ళారా అనే పేరు అయితే డీకే వస్తుంది, ఎక్కడే రాదు. సో అంతేగాని దాంట్లోనే ఉండాలి చెయ్యాలి అనేది థాట్ లేదు. వస్తాయి, పక్కా వస్తాయి. ఎందుకంటే డీ ఫ్యామిలీ, మీ మాస్టర్ అయినా ఏమైనా అది పెద్ద పొజిషన్ లోనా కాదు. మేము అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ఏం సంపాదించినా ఏం సాధించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే డీకి వెళ్ళామంటే ఆడు బాబీ కూడా సోమేష్ కూడా అంతే, అంతే. ఎంత పెద్ద మాస్టర్ అయినా లేకపోతే సంథింగ్ ఎంత డైరెక్టర్ అవ్వు, నువ్వేమైనా అవ్వు, రారా సోమేష్ అంతే, ఇంతవరకే. అదొక బాండింగ్, అదొక జోన్ మాది. అది అంతేగాని ఇంకా అదే మేము చెయ్యొద్దు, చేయలేము, ఇప్పుడు చెయ్యము, వాళ్ళు ఛాన్స్లు ఇవ్వరని కూడా అన్నీ ఉంటాయి. అంతే. ఈ సీజన్ కూడా నాకు రమ్మన్నారు. ఇప్పుడు D20 చేయడానికి కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా నువ్వే చేసుకోవాలని అంటే అప్పుడు చేస్తున్నాను. బట్ నాకు ఇప్పుడు మూవీస్ లో ట్రై చేస్తున్నాను. కొంచెం మూవీస్ లో ఇప్పుడు ఏంటంటే అక్కడ చేస్తే కనుక ఇంకా ఇటు పెట్టలేము, టైం అంతా. ఎందుకంటే చేస్తే కనుక దూకాలంటే గట్టి దూకాలి, లేదనంటే ఇంకా చేసి వేస్ట్ కదా. దిగి మన అటు చూసి ఇటు చూసేసరికి కొంచెం ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంతవరకే. మన బాబీ నార్మల్గా ఇండస్ట్రీలో నేను ఎదగాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కొన్ని విషయాల్లో
అంటే నీకు ఏది జరుగుతున్నా ఏమున్నా ఇవన్నీ విషయాలు కొన్ని తెలిసినా కూడా తగ్గుతూ ఉంటావా, భయపడుతూ ఉంటావని నేను విన్నాను. అది నిజం? దేని గురించి అర్థం అంటే లైక్ నీ కెరియర్ మీద కాదు. అమ్మో నా కెరియర్ మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా తిరగబడితే ఏమైనా అవుతుందేమో ఎందుకు అని చెప్పి అంటే వాళ్ళతో మనకి ఎందుకులే. అంటే వేరే వాళ్ళతో ఏదైనా మనం తిరగబడితే గనక మన లైఫ్కి ఏమైనా బ్యాడ్ అయ్యేదేమో అని చెప్పి తగ్గుతావా అని అడుగుతున్నారు. అసలు అలాంటి దాంట్లో అసలు కాంప్రమైజ్ అవునా? ఏదన్నా డైరెక్షన్ ఉంటుంది మనతో. ఏదన్నా డైరెక్ట్ డైరెక్ట్ అంటాడు మా వాడు. డైరెక్ట్ అంటాడు డైరెక్ట్. అదేం లేదు బ్రో, నేను అలాంటిది ఎక్కడ నేను ఏ రోజున అలా అలా తగ్గుతావా అని తగ్గం. నా తప్పుందా నేను కాళ్ళు పట్టుకుని సారీ బ్రో నాకు క్షమించండి, నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను కావాలని అయితే ఏం చేయలేదు అని ఒకసారి క్షమించండి అని చెప్పుకుంటాం మంద, కానీ తప్పులేదు అనుకోండి ఆ తర్వాత షోక్ వేరేగా ఉంటది. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో నేను చూసాను, యాక్చువల్ ఫ్లాట్ కొనుక్కోవాలి, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి లైఫ్ ఇలా ఫ్యామిలీని ఇలా సెట్ చేయాలి అని చెప్పి కొనేసావా ఫ్లాట్? డబ్బులు సంపాదించుకున్నారా? ఇంకా అసలు లేదన్నా, ఇంకా చాలా ఉంది అసలు. మనకు తెలిసింది అంటే ఇప్పుడు లో నుంచి వచ్చాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే తెలుసు కదా, మీకు తెలుసు కదా అని చెప్పాలా? ఎలా ఈజీ అసలు చాలా కష్టం. సో మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే డబ్బులు మనకి ఖర్చులకు వెళ్ళిపోతాయి తప్ప మనకి సేవింగ్స్ కాకుండా దానికి అప్పుడు ఏదైనా మన సినిమా చేయాలన్నా ఇప్పుడు సడన్గా వాళ్ళకి డెమో అడిగితే కనుక సడన్గా ఒక 20 మందిని పిలిచి వాళ్ళకి ఫుడ్ చూసుకొని వీడియోస్ తీసుకునేసరికి మన ఖర్చు అంతా అడిగిపోతుంది ఇంకా. సో అంతే, ఇంకా ఉంది. కానీ నార్మల్గా డాన్సర్స్ అందరూ మ్యాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు, మిడిల్ క్లాస్ ఇంకా లో క్లాస్ నుంచి ఎక్కడో ఉంటారు. కొంచెం మంచి డబ్బున్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళు సపోర్ట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ 100లోనే 80% 90% మొత్తం ఎందుకు ఎలా మీకెందుకు ఇంట్రెస్ట్ ఇదంతా అలా వస్తుంది అంటే ఎప్పుడు నాకు ఎప్పుడు అడగాలి. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. 100%లో ఒక 70% ఏంటనంటే డబ్బున్నోళ్ళలో కష్టపడాలని రాదు. మనకి చాలా లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం కష్టపడాలి, కొత్త టాలెంట్ రావాలని. అది అబ్బేది ఆ డాన్స్ అనేది అబ్బేది కూడా లో ఉన్న వాళ్ళకే అబ్బుతుంది అన్న. ఎందుకంటే లో ఉన్నారు కదా, వీడి డాన్స్ చేసి 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 సినిమాల్లోకి వచ్చి ఒక మంచి లైఫ్ ఏదైనా చేంజ్ అవుతుందేమో అన్నట్టు మీరు చూడండి. అందరూ కింద నుంచి ఉన్న వాళ్ళు కొంచెం చాలా మంది పైకి వచ్చారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఉన్నాను, నేను చాలా డౌన్ నుంచి వచ్చి, వీడు ఉన్నాడు, వీడు చాలా డౌన్ నుంచి వచ్చాడు. అట్లీస్ట్ అందరూ అట్లీస్ట్ ఇప్పుడు ఒక డాన్స్ వల్ల ఒక డి అన్న దాని మీకు వచ్చి అట్లీస్ట్ మాది మేము సంపాదించుకుని మేము తింటున్న అమ్మనాల మీద ఆధారపడకుండా నార్మల్ గా. ఇప్పుడు ఒకవేళ అదే లో అక్కడే ఉండిపోయి చదువు అవ్వలేదు, ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి నాన్నతో పాటు పనికి వెళ్ళాలా, లేకపోతే నాకు సపరేట్ పనికి వెళ్ళాలా, వేరే పనికి వెళ్ళాలా? ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చదివాను అనుకో, నాకు చదువు అవ్వలేదు, వాళ్ళు చదువు అన్నా కూడా వాళ్ళ డబ్బులు వేస్ట్ అవుతుంది కానీ పని అయితే జరగదు. నాకు రాదు, నాకు అవ్వలేదు. నాకు డాన్స్ అంటే ఇష్టం, వదిలేరు. ఇప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఓకే వీడు ఏదో సాధిస్తాడు, వీడిలో అది ఉంది కాబట్టి నేను వదిలేరు. అంటే ఆ లో ఉన్న వాళ్ళకి డాన్స్ కూడా అవుతుంది అన్న. ఇది నేను చాలా గట్టి నమ్ముతాను. అది కూడా ఇప్పుడు నాకేంటంటే నేను చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివాను. సడన్ గా ఇప్పుడు నాకు అవ్వట్లేదు నాన్న, నేను అప్పుడే నేను వినాయక చవితికి ప్రతి ఒక్కరి అసలు 100% వినాయక చవితి నుంచి స్టార్ట్ అయ్యింది. వినాయక చవితి డాన్స్ అయితే వినాయక చవితి బాగా చేస్తుంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వెళ్తే నేను కూడా వెళ్తానమ్మా అంటే మా అమ్మ అప్పటి నుంచే కాదు అమ్మాయి డాన్స్ చేస్తుంది. కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది, జోడీతో ఇచ్చాడు. అదే కదా డాన్స్ చేస్తుంది చెప్పేసి. కానీ ఇదైతే పక్కా, ఇదైతే నాకు అసలు అలాగే జాయిన్ అవుతారమ్మా అంటే మా అమ్మ జాయిన్ చేయించి తీసుకెళ్తే వాళ్ళు ఏం ఫీజు 1000 రూపీస్ అంటున్నారు. 1000 రూపీస్ అంటే మా అమ్మ 300కి 400కి ఒప్పించడానికి కాలేజ్ బుడ్ కూడా పడిపోయింది మా అమ్మ. నన్ను జాయిన్ చేయించడానికి నాకు చదువు అవ్వట్లేదు, వీడు ఏదో ఉండాలి, ఏదో వీడికి ఏదో ఉండాలి అని చెప్పి. అలానే ఇప్పుడు మన డీలో గర్ల్స్ వస్తారు కదండి, అలాంటి వాళ్ళు రిచ్గా ఉన్నారేమో, రిచ్గా ఉంటారు కదా, ప్రతి అమ్మాయిలు రిచ్ ఉంటారు. కానీ మనం అయితే అసలు లేకపోయినా మెయింటైన్ అలా చేస్తాం బేసిక్గా. అవును, యాక్సెప్ట్ చేయాలి. అవునవును 100%. మనకు ఉండవు కదా ఫేస్ వాష్లు అలాంటివి చూసే అన్న మనం కూడా వస్తుంది. నిజమే కదా, అలాంటివి చూసిన దగ్గర నుంచే కష్టపడాలని ఫీల్ ఒక ఖచ్చితంగా అరే అమ్మ మన కోసం ఉన్నారా, మనం ఏదో సాధించాలరా మనకే ఉంటది బ్రో, మనకే ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి వస్తాం కాబట్టి మనకే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయిలు ఇంటి దగ్గర అక్కడ వైజాగ్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడే నేను ఏదో ఫ్లాట్ తీసుకొని అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చిన అనుకో, మా ఇంటి దగ్గర అందరూ ఏమనుకుంటారు, అరే బాగా కష్టపడ్డారా. చిన్నప్పుడు మా కళ్ళ ముందు వినాయక చవితి గారు డాన్స్ చేసినాడు, హైదరాబాద్ వెళ్ళి ప్రయోజకుడు అమ్మనాలు తీసుకెళ్ళాడంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా ఎక్కువ అమ్మనాలకి హ్యాపీగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ గురించి మనం ఫైట్ చేయాలి, తప్పదు. రాకీ అయిపోయి ఆటోమేటిక్గా మన ఇద్దరం చూసిన వాళ్ళు అందరూ